కూడా గాయమైనప్పుడు, అయ్యో! ఆ సిస్టర్ వచ్చి నన్ను చెప్పింది కదా! ఆ బ్రదర్ ఇలా మాట్లాడిండ్రు కదా! నేను అపార్థం చేసుకున్నాను. కానీ దేవుడు నన్ను హెచ్చరించాడు కదా! అని మారుమనసు పొందే అవకాశమైనా దొరుకుద్ది. ఇంకా తప్పుడు చేయకుండా అది ఆగిపోతది. అందుకు దేవుడు చెప్పమన్నాడు. ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా వాళ్ళిలా చెప్పారు కదా! వాళ్ళు మాకు శుభవార్త ఇలా ప్రకటించారు కదా! అన్న ఆలోచన దేవుడు వాళ్ళకి కలిగిస్తాడు. ఇంకా ఎక్కువ పాపం చేయకుండా దేవుడి సన్నిధిలోకొచ్చి మోకరిల్లి పశ్చాత్తాపపడే ఆ ధన్యత కూడా వాళ్ళకొస్తది. ఆ బ్లెస్సింగ్ నీకే కదా! ఇప్పుడు నీతో మాట్లాడలేదు. ఇప్పుడు నీతో నువ్వంటే అసహించుకుంటారు. కానీ ఏదో ఒక రోజు తెలిసినప్పుడు, అప్పుడు నీ గురించి వాళ్ళు దేవుడికి ప్రార్థన చేస్తారు కదా! అప్పుడుది ఆలోచించమని ఆ పాపంలో నుంచి వాళ్ళని లాగమని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకొకటి రెండో మాట ఇక్కడ, చెడిపోయిన వారిని ధైర్యపరచు, బలహీనులకు ఊదనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. హల్లెలూయా! ఎంత చక్కగా ఇది చెప్తున్నాడు దేవుడు. చెడిపోయిన వారిని ధైర్యపరచు అని ఎందుకు ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం వినాల్సిన మాటలు. ఒకటి, వాళ్ళు తప్పులే, ఈళ్ళు తప్పే చేసిండ్రు. కానీ ఇక్కడికొచ్చి నీకు ఆ సమస్య గురించి చెప్తున్నారు. నేను తప్పు చేశాను. నాకు తెలుసో తెలియకో ఈ బాధ నన్ను అంటుకొనుంది. నేను దీంట్లో నుంచి ఊపిలో నుంచి బయటికి రావట్లేకపోతున్నాను అని ఏదో ఒక సిస్టరో, ఒక బ్రదరో నీ దగ్గరకొచ్చి తన మనసులోని బాధను తెలియపరిచారు. అప్పుడు నువ్వేం చేయాలి? ఈ నా మాటలు కాదు. వాక్యం చెప్తుంది. భయపడవద్దు, బాధపడవద్దు. మన దేవుడు సర్వశక్తివంతుడు. మన దేవుడి సన్నిధిలో మనం మోకరిల్లి ప్రార్థన చేద్దాం. అది ఆ బాధ నుంచి విడుదల పొందుదాం. ఇక మళ్ళీ తప్పు చేయకు. ఇంక మళ్ళీ ఆ జోలికెళ్ళకు. ఎందుకంటే ఈ బాధలో నుంచి నేను కూడా పడి ఉన్నాను. నన్ను రక్షించిన దేవుడు నిన్ను రక్షించడా? ఒకవేళ నీకే అన్యాయం చేసిండ్రు. నీకే అన్యాయం చేశాను. నన్ను క్షమించవా? అని అడిగినప్పుడు ఇక్కడ దీర్ఘశాంతం చూపమన్నాడు దేవుడు. ఎందుకు దీర్ఘశాంతముచు? చేసిన వాడే నీ కాడికొచ్చి నన్ను క్షమించవా? నీ ఎడల నేను చాలా దౌర్భాగ్యంగా, చాలా కఠినముగా ప్రవర్తించాను అన్నప్పుడు నీ మనసు ఎలా ఉండాలంట? దీర్ఘశాంతంగా ఉండాలంట. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఏమని? అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండుడి. ఒకటి ఊదననివ్వండి. ఇలా చెప్పినప్పుడు, సరే నా ఎడల